జనరల్గా త్రినాథరావు నక్కిన గారి సినిమాలంటేనే ఆటోమేటిక్గా నా ఎక్స్పెక్టేషన్స్ భూదిగంతంలోకి దిగబడిపోతుంటుంది. బట్ ఇక్కడ బ్యూటీ ఏంటంటే అంత తక్కువ ఎక్స్పెక్టేషన్స్తో చూసినా కూడా ఆయన సినిమాలు నాకు ఎప్పుడూ ఎక్కువ. నేను లోకల్, ధమాకా, సినిమా చూపిస్తామా సినిమాల్లో ఏవో అక్కడక్కడ కొన్ని కామెడీ సీన్లు వర్కౌట్ అవుతాయా తప్ప ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఈ సినిమాలు ఏవి నాకు నచ్చవు. అంటే నేనేదో నక్కిన గారు కానీ లేదా సో కాల్డ్ కమర్షియల్ మూవీస్ తీసే డైరెక్టర్స్ కానీ ఇంటర్స్టెల్లార్లు, ఇన్సెప్షన్లు తీసేయాలని నేను ఎక్స్పెక్ట్ చేయను. అండ్ ప్రతి సినిమాలోనూ కొత్త కథలనే చూపించాలన్న ఎక్స్పెక్టేషన్స్ని కూడా పెట్టుకోను. రొటీన్ కథలనే తీసినా వాటి ప్రెజెంటేషన్ బాగుంటే చాలని అనుకుంటా. బట్ నక్కిన గారి విషయంలో మాత్రం మొదటి నుంచి నేను డిసప్పాయింట్ అవుతూనే ఉన్నా. అండ్ ఈ మూవీ విషయంలో కూడా అదే జరిగింది. తమకంటూ ఒక ఫ్యామిలీ ఉండాలన్న సదుద్దేశంతో తండ్రి పెళ్లి చేసుకుని తన కొడుక్కి అమ్మనివ్వాలని, కొడుకు పెళ్లి చేసుకుని తన తండ్రికి కూతురులా చూసుకునే కోడల్ని ఇవ్వాలని అనుకుంటారు. ఈ ఐడియా వినడానికి మరి అంత రొటీన్గా లేదులే అని అనిపించినా ఆ ఐడియాని ఎగ్జిక్యూట్ చేసిన తీరు మాత్రం పరమ రొటీన్గా ఉంది. ఈ సినిమాలో ఒక ఎపిసోడ్ స్టార్ట్ అయ్యే కాసేపటికే అది ఎట్లా ఎండ్ అవ్వబోతుందో కూడా మనకు అర్థమైపోతూ ఉంటుంది. అలా మనకి ఆల్రెడీ అర్థమైపోయిన విషయాన్నే ఏదో పెద్ద ట్విస్ట్ లాగా మనకు చూపిస్తుంటారు. ఇక లవ్ ట్రాక్ విషయానికి వస్తే హీరో గారు హీరోయిన్ అందరికి ఫిదా అయిపోయి ఆమె గురించి ఏమీ తెలుసుకోకుండా ఆమె వెంటపడి ప్రేమించమని ఇరిటేట్ చేస్తూ ఉంటాడు. హీరో గారు ఏ పని అయితే చేస్తుంటారో అదే పనిని ఇంకొంచెం మోటుగా హీరోయిన్ కాలేజ్లో చదివి ఒక కుర్రాడు కూడా చేస్తుంటాడు. ఈ విషయం తెలుసుకున్న హీరో ఆ కుర్రాడికి బుద్ధి చెప్తాడు. హీరోయిన్ హీరోకి పడిపోద్ది. ఈ మొత్తం తతంగం చూశాక ఒసే పిచ్చిదానా, ఒక స్టాకర్ని రిజెక్ట్ చేసి ఇంకో స్టాకర్కి ఓకే చెప్పావు, అసలు నీ మెదడు పుర్రెలో ఉందా లేదా మోకాలి చెప్పలా ఉందా అని మనకి తిట్టాలనిపిస్తుందే తప్ప వాళ్ళిద్దరూ కలిస్తే బాగుంటుంది కదా అని మనం అనుకుంటామా చెప్పండి. సరే, చిన్న తలకాయని పక్కన పెట్టి పెద్ద తలకాయ లవ్ స్టోరీ వైపు ఒక లుక్ వేసుకుంటే ఏదో రావు రమేష్ గారి చిలిపి చేష్టల వల్ల ఆ ట్రాక్ పాసిబుల్గా అనిపించినా దాన్ని రాసుకున్న తీరు కూడా ఫూలిష్గానే అనిపిస్తుంది. సో రైటింగ్ వైజ్ ఫస్ట్ హాఫ్ మనల్ని ఎంత ఇబ్బంది పెట్టినా అట్లీస్ట్ అక్కడక్కడ కొన్ని సీన్లు ఫన్నీగా అనిపించి ఫస్ట్ హాఫ్ని క్షమించేస్తామేమో కానీ సెకండ్ హాఫ్ అయితే మాత్రం మనకి ఆ స్కోప్ని కూడా ఇవ్వదు. చాలా ప్రెడిక్టబుల్గా సాగిన ఫస్ట్ హాఫ్ తర్వాత సెకండ్ హాఫ్లో ఒక అన్ప్రెడిక్టబుల్ కాన్ఫ్లిక్ట్ని చూపించి దాని ద్వారా ఒక అన్బేరబుల్ ఎమోషనల్ ట్రిప్లోకి మనల్ని తీసుకుపోయే ప్రయత్నం చేస్తారు. అండ్ ఆ అద్భుతమైన కాన్ఫ్లిక్ట్కి ఒక అత్యద్భుతమైన సొల్యూషన్ని చూపించి మనలో మిగిలిన ఆ కాస్త ఎనర్జీని కూడా డ్రైనేజ్లో కలిపేస్తారు. ఎదురెదురుగా కూర్చొని మాట్లాడుకుంటే తీరిపోయే సమస్యని లెటర్లతో ముడిపెట్టి ఉత్తరాలు అందని కారణంగా ఇద్దరి మధ్య వైరం పెరిగిపోయిందని చూపిస్తుంటే అసలు మనం ఏ కాలంలో ఉన్నామో ఏమేం చూస్తున్నామో కూడా అర్థం కాని ఒక అయోమయంలో పడిపోతాం. ఇక ఫైనల్గా ఈ మూవీని నేను మీకు రికమెండ్ చేస్తానా అంటే ఏదో రావు రమేష్ గారి పుణ్యమా అని ఫస్ట్ హాఫ్లో కొంత ఫన్ జనరేట్ అవుద్దేమో కానీ అంతకు మించి సినిమాలో చూడడానికి ఇంకేమీ లేదనే నేను ఫీల్ అవుతున్నాను కనుక నేనైతే ఈ మూవీని మీకు రికమెండ్ చేయను. ఒకవేళ మీకేమైనా ఈ మూవీ మీద స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంటే ఈ మూవీని ఒకసారి చూడడానికి ట్రై చేయండి. సో వెల్, దట్స్ ఎ ర్యాప్ ఆన్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. మరిన్ని మూవీ రివ్యూస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీ విల్ మీట్ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.